జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేక ప్రధానంగా మిర్చి రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డు సందర్శనకు వెళ్ళడం జరిగింది. రైతులు ఇబ్బందులు పడుతుంటే రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళితే వాస్తవాలను మరుగుపరచడానికి, ప్రజల దృష్టి మరలించడానికి రకరకాలైనటువంటి విష ప్రచారానికి పూనుకోవడం తెలుగుదేశం పార్టీ కానీ పచ్చ మీడియా కానీ ఇది దుర్మార్గం అనేటువంటి విషయం. రైతులు ఒక పక్క ఇబ్బందులు పడుతుంటే మీరు విష ప్రచారానికి పూనుకోవడం అంటే రైతుల ఇబ్బందులతో మాకు సంబంధం లేదు, మేము రాజకీయంగా మమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే మేము వాళ్ళ మీద విష ప్రచారానికి దిగుతాం, దాడులకు దిగుతాం, దాడులకు దిగుతాం అన్నట్టుగా ఈరోజు మీ ప్రవర్తన ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకి వెళ్ళాడు. సరే, మేము మీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలం. ఎందుకంటే గత 2 రోజులుగా కృష్ణా గుంటూరు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు పర్యటించాడో దాని మీద మీరు రకరకాలైనటువంటి విమర్శలు చేయవచ్చు. ఏదేదో మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినటువంటిదంతా మాట్లాడుతున్నారు. అయితే ఆ 2 పర్యటనలో ఆయనకి చూడడానికి ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానంతో తరలి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత మీకు మైండ్ బ్లాక్ అయినట్టుగా ఏదో పాపం తెలియనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆక్రోశం, ఆవేశం అన్నీ కలబలిసి ఈరోజు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు, జనం వచ్చారనేటువంటిది తట్టుకోలేక, జీర్ణించుకోలేక మీ ప్రవర్తన ఈరోజు ఆ విధంగా దిగజారిపోయిందని నేను భావిస్తున్నా. ఎందుకంటే అచ్చెన్నాయుడు మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మీకు మాట్లాడడానికి చిల్లుముంతలు దొంగిలించేటువంటి సోమిరెడ్డి లాంటి రావాల్సి వచ్చింది. అది కదా నా బాధ. వీడు చిల్లుముంతలు దొంగిలించేవాడైపోతే వీడు చిల్లుముంతలు దొంగిలించే సోమిరెడ్డి మీకు మాట్లాడేవాడా? అంతకన్నా దౌర్భాగ్యం మీ పార్టీలో మాట్లాడేవాడు లేడా? కాబట్టి ఆ స్థితికి మీరు దిగజారిపోయారు. అది ఈరోజు ఒకసారి చూస్తే మీరు చేస్తున్నటువంటి ప్రచారం, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి, ఎంత అన్యాయంగా ఉన్నాయనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు, రైతులు మాట్లాడుతున్నారు. అంతకన్నా మీకు ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే మీరు ప్రజలు కానీ రైతులు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు, ఆ సమస్యల మీద తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని గాలికి వదిలేసినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా రైతులకు సంబంధించినటువంటి సమస్య తెలిసినటువంటి వాడిగా, రైతుల సమస్యలు పరిష్కరించినటువంటి వాడిగా, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి తన 5 సంవత్సరాల పరిపాలనలో నమ్మి పరిపాలించినటువంటి వ్యక్తిగా, అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులు దగా పడుతున్నారు, దళారులు దోచుకుంటున్నారు మిర్చి రైతులకు సంబంధించి, కాబట్టి మనం వాళ్ళకి అండగా నిలవాలి, మనం గళం విప్పాలి వాళ్ళ పక్షాన అని చెప్పి నిన్న మిర్చి యార్డుకి వెళితే దాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మీకు మీ బాధ్యత ఇది అని మీకు గుర్తు చేస్తే దాని మీద మీరు రకరకాలుగా మాట్లాడడం, రాష్ట్ర మంత్రులు నిస్సిగ్గుగా ఏది నోటుకొస్తే అది ఏది మాట్లాడాలో తెలియకుండా విచక్షణ కోల్పోయి వ్యక్తిగత హననానికి పాల్పడుతూ రకరకాలైనటువంటి మాటలు దూషిస్తూ రకరకాలైనటువంటివి ఈరోజు మీరు ప్రేరేపిస్తూ చేయడం అనేటువంటిది ఇది అంత వాస్తవాలు వక్రీకరించి అబద్ధాలు పోగు చేసి ఏదో ఒక విధంగా మాట్లాడాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటిది. అందుకే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. మీ అందరికీ, మీ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మీరు ఏసీ గదుల్లో కూర్చొని చల్లగా ఏదో మామూలుగా మాట్లాడి వెళ్ళిపోదాం, ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ప్రతిపక్ష నాయకుడి మీద బురద చల్లడం అనేటువంటిది కాదు. మీకు ధైర్యం ఉంటే మీరు పోలీసులు ఎవరు తీసుకెళ్ళకండి. మీకుంది కదా, మీరు చెప్తున్నారు కదా మేము బ్రహ్మాండంగా పనులు చేసాం, మాకేం ఇబ్బంది లేదంటున్నారు కదా. మీరు నేరుగా మిర్చి యార్డుకి వెళ్ళి, అయ్యా మేము ప్రభుత్వం తరఫున మిర్చి యార్డు సమస్యలు రైతుల దగ్గరికి వచ్చాం, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామనంటే మిమ్మల్ని మామూలుగా వదిలిపెట్టరు, దంచి కారం పెట్టి పంపిస్తారు. మీకు గుర్తుపెట్టుకోండి. మీకు నేను సవాల్ విసురుతున్నా, మీకు ధైర్యం దమ్ముంటే నేరుగా ఆర్గనైజ్డ్ రైతుల దగ్గరికి పోవద్దు. ఏదైనా అది కూడా చేయగలరు చంద్రబాబు నాయుడు గారు, ఆర్గనైజ్ చేసుకుని వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడం కాదు. మీరు నేరుగా మిర్చి యార్డుకి పండి, రైతులను ర్యాండమ్గా పోయి మాట్లాడండి. మీ సమస్యలు కానీ అడిగితే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. అధికారంలో లేనప్పుడు ఏ రోజు రైతుల పక్షాన్ని నిలబడి మీరు మాట్లాడలేదు, మాట్లాడేటువంటి అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీకు రానివ్వలేదు, మీకు కలగలేదు. ఏ రోజైతే ప్రభుత్వం ఒక మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చిందో
అంతకన్నా తగ్గిస్తే మేము కొంటామని ముందుకు వచ్చిందో దళారులకు వాళ్ళే తెలిసిపోయారు. వ్యాపారస్తులు పోటీ పడ్డారు, అయ్యో ఈ ప్రభుత్వం కొనేస్తుంది, అప్పుడు మనకు అసలు దొరకని మార్కెట్లో మనం నష్టపోతాం, మన వ్యాపారం దెబ్బతింటుంది, కాబట్టి మనం కొనాలని పోటీ పడ్డారు. దానివల్ల రేట్లు పెరిగాయి. అదేమంటే చంద్రబాబు నాయుడు చెప్తాడు అక్కడ ఎక్కడ ఎక్స్పోర్ట్ ఉందంట, ఎక్స్పోర్ట్ ఆగిపోయింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తేడా వస్తే ఎకరాకి 2,80,000 ఇది గుర్తుంచుకో. కాబట్టి ఈరోజు ఏదో నేను అధికారంలోకి వచ్చా కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా, నా చేతిలో అధికారం ఉందని విర్రవేగడం కాదు, రేపటి రోజు ఒకటి వస్తుందనేటువంటిది గుర్తుంచుకో. ఈరోజు మీ మీద జనాలలో ఏ విధంగా ఉడికిపోతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి, ఏ విధంగా మండిపడుతున్నారో ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఎక్కడన్నా మీరు వెళ్ళి జనంలోకి వెళ్తే మీ మీద ప్రజల్లో ఇది మంచి ప్రభుత్వమా, ఇది మొదలష్టపు ప్రభుత్వం అనేటువంటిది ప్రజలే మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఎన్ని రకాల కేసులు పెట్టినా, మీరు ఎన్ని రకాల కుట్రలు పడినా, మీరు ఎన్ని రకాలైనటువంటి కుతంత్రాలు చేసినా, రైతుల విషయంలో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల విషయంలో కానీ వాళ్ళ పరిరక్షణ కానీ వాళ్ళ హక్కులను కాపాడడంలో కానీ వాళ్ళకి అండగా నిలవడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అలుపేరగానేటువంటి పోరాటం చేస్తాడు తప్ప మీ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటిది అర్థం చేసుకుంటే మంచిదని మీకు హితవు చెబుతూ, ఇప్పటికైనా మీరు రైతుల పక్షాన నిలబడి రైతులకు వీలైనంత మేలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం విప్పి రైతుల పక్షాన నిలబడి మా పోరాటాలు కొనసాగిస్తాం తప్ప ఎక్కడ రాజీ పడేటువంటి ప్రసక్తే ఉండదని తేల్చి చెబుతున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.